వైఎస్ జగన్మోహన్ రెడ్డి నినాదాలతో పల్నాడు కేక పుట్టింది. పల్నాటి వీరుడు మరో ప్రజా ప్రస్థానంలో కదం తొక్కారు. జై జగన్ నినాదాలు చేస్తూ షర్మిల అడుగులు అడుగయ్యారు. పల్నాటి యుద్ద భూమి మీద నిలబడి షర్మిల గర్జించారు. చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. నాగులేరు ఒడ్డున కుమ్మకు కుట్రలను కడిగి పారేశారు. 9 నెలల క్రితం ఇదే కారంపూడిగడ్డపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇక గుంటూరు గుండెలో స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. రాజశేఖర రెడ్డి గారు బీసీల కోసము ఏమీ చేయలేదట. రాజశేఖర రెడ్డి గారు బీసీల కోసం ఏమి చేశారో ఆయన పెట్టిన ఏ పథకాన్ని అడిగినా చెప్తుంది. అన్ని పథకాలను పక్కన పెట్టి ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటేనే ఎన్ని లక్షల బీసీ విద్యార్థులు గొప్ప చదువులు చదివి ఇప్పుడు గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారో అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి గారి సొంత తండ్రిని రాజారెడ్డి గారిని మా సొంత అబ్బని ఈ చంద్రబాబు నాయుడు గారి అండ చూసుకుని ఈయన ప్రోత్బలంతో బాబుదాడి చేసి చంపేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు నానప్పుడు ఏమన్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుడే న్యాయం తీరుస్తాడు అని చెప్పాడు. కనుకనే రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ కాదు. కనుకనే ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు బహిరంగంగానే బయట తిరుగుతున్నారు. వెన్నుపాట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అలవాటు. కాంగ్రెస్, టీడీపీ నేతలు సీబీఐను తమ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారని చెప్పారు షర్మిల. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వాళ్ళ అధికారం వాడుకుని సీబీఐని తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. కాంగ్రెస్ చేతిలో సీబీఐ ఒక ఆయుధం అయిపోయింది ఈ రోజు. అందుకనే సీబీఐని జగనన్న మీద ప్రయోగించి ఈ రోజు ఆయన జగనన్నను జైలు పాలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ సీబీఐకి కనీసం విచారణను కూడా పిలవాలని ఆలోచన రాదు. చిరంజీవి బంధువుల ఇంట్లో 70 కోట్ల రూపాయలు మంచం కింద దొరికితే అవి సీబీఐకు కనిపించవని ఎద్దేవా చేశారు షర్మిల. బొత్స మాఫియా డానని కాంగ్రెస్ నేతలే చెప్తున్నా సీబీఐకు వినిపించదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఆపేసేయిందన్నారు షర్మిల. 108 కనుమరుగైందని ఆవేదన చెందారు. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చచ్చిపోయిందన్నారు. పక్కా ఇళ్లు కట్టడం అదృశ్యమయ్యాయన్నారు. వ్యవసాయం దండగన్న చరిత్ర బాబుదన్నారు షర్మిల. విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఉద్యమం చేపడితే కాల్పులు జరిపించి చంపించిన ఘనుడు బాబు అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. వ్యవసాయం దండగని, ప్రాజెక్టులు కట్టి నష్టమని పిచ్చి లెక్కలు వేసి రైతుల్ని పూర్తిగా ముంచేశారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని ఛార్జీలను పెంచాడు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచారు చంద్రబాబు నాయుడు గారు. కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 10 రోజులకు పైగా నిరాహార దీక్ష చేశారు. ఆఖరి రోజున ఆందోళన జరిగి పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారిని పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలని కాదు, వారిని కాల్చిన పోలీసులని. అది చంద్రబాబు గారి నైజం. ఈ రోజేమో నిస్సిగ్గుగా కరెంటు ఛార్జీలు పెంచారని చంద్రబాబు నాయుడు గారి పార్టీ ధర్నాలు చేస్తుందట. అభిమానమంటే ఇలా ఉంటుందా అనిపిస్తోంది. ప్రేమించే గుండెలు ఇంతగా పరుగులు పెడతాయా అనిపిస్తోంది. ఇంత అభిమానం ప్రజల్లో ఉండటం వల్లనే వైఎస్ఆర్ కుటుంబాన్ని కుమ్మక్కు కుట్రలు కదిలించలేకపోతున్నాయని ప్రజలంటున్నారు. చాలా ఆనందంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇక్కడ లాస్ట్ మీటింగ్ ఇక్కడే జరిగింది. ఆయన లేని లోటుని షర్మిల గారి ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వం 3 గంటలు ఇస్తుందండి కరెంటు. జగన్మోహన్ రెడ్డి అని వస్తే మళ్ళీ 9 గంటల కరెంట్ వస్తుందని మా ఆశ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అంతా ఇక్కడే ఉన్నాము. జగనన్న లేని లోటు షర్మిలమ్మ గారు తీర్చుకుంటూ ఏదో సంతోషంగా ఇప్పుడు బొమ్మ ఓపెన్ చేసుకుని హ్యాపీగా ఉందండి. ఎండలో పడి వస్తున్న షర్మిలకు దిష్టి తీసి సొంత ఆడపడుచులా చూసుకుంటున్నారు పల్నాడు ప్రజలు.
జగనన్న వస్తారనే ధైర్యమే తమను బతికిస్తోందంటున్నారు. ఇద్దరు చిన్నారులకు షర్మిల, జగన్ అని పేర్లు పెట్టారు. షర్మిల వృద్ధులు, మహిళలు షర్మిలను చూడటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. షర్మిలతో మాట్లాడి కరచాలనం చేసి వెళ్తున్నారు.